డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. రాష్ట్రంలో సలహాదారుల ఖర్చుపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు చేశారు. సలహాదారుల ఖర్చుల కింద 680 కోట్లు అయిందన్నారు ఆయన. ప్రభుత్వం అవసరానికి మించి సలహాదారులను నియమించిందన్నారు. సజ్జలకి 5 ఏళ్లలో 140 కోట్లు ఖర్చు పెట్టారన్నారు నాదెండ్ల. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమగ్ర విచారణ జరుపుతామని చెప్పారు. మందిని అపాయింట్ చేశారు. ముఖ్యమంత్రి గారు కూడా బహుశా తెలియదు వీళ్ళ గురించి. వాళ్ళు ఎంతమంది, వాళ్ళ పేర్లు ఏంటి, ఎక్కడ ఉన్నారు, కనీసం పరిచయం కూడా ఉండకపోవచ్చు. ఒక ఆయన నేను అన్నట్టు సుభాష్ గారు అయితే విసుకెత్తిపోయి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ముఖ్యమంత్రి గారిని కలవాలంటే కలవని కూడా కలవలేదు. రామచంద్రమూర్తి గారు రాజీనామా ఇవ్వడానికి 6 నెలలు వెయిట్ చేశారు పాపం ఆయన. మరి దేనికోసం ఖర్చు పెట్టారు ఈ నిధులు? మెయింటెనెన్స్, అకామిడేషన్, ట్రావెల్, చాలా ఉన్నాయి లెక్కలు. 140 కోట్లు అండి, 140 crores. రేపటి రోజున ప్రభుత్వంలో వచ్చినాక ఖచ్చితంగా మేము సమగ్రమైన విచారణ జరుపుతాం దీనిపైన. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, తద్వారా రాష్ట్ర ఖజానాకి జరుగుతున్న నష్టం, వీళ్ళు చేసిన దుర్వినియోగం, ఈ అంశాలపైన మేము మాట్లాడితే కొంతవరకైనా వాళ్ళు సరి చేసుకుంటారనే ఒక ప్రయత్నం చేస్తున్నాం.